పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం అనే సామెత మీరు విన్నారా? ఇప్పుడు పాకిస్తాన్ను చూస్తే అదే గుర్తొస్తుంది. భారత్ రష్యా సంబంధాలు చూసి పాకిస్తాన్ కూడా భారత్కి దగ్గరైన రష్యా మాకు దగ్గర అవదా, మాకేం తక్కువ అని చెప్పేసి భారత్ అనే పులిని చూసి ఈ పాకిస్తాన్ అనే ఒక గుంట నక్క వాతలు పెట్టుకోవడానికి ట్రై చేసింది. చివరికి ఏమైంది? ఒళ్ళంతా వాచిపోయింది. ఇప్పుడు రష్యాతో స్నేహానికి పాకిస్తాన్ పాకులాడుతుంది. పుతిన్ని కలిసేందుకు టర్కీకి వెళ్ళాడు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్. షహబాజ్ను కలవడానికి కనీసం పుతిన్ ఆసక్తి కూడా చూపించలేదు. దాదాపు పుతిన్ కోసం షహబాజ్ షరీఫ్ 40 నిమిషాలు వెయిట్ చేశాడు. కూర్చొని 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 విసిగెత్తిపోయి ఇక పుతిన్ రాకపోవడంతో టర్కీ అధ్యక్షుడు దగ్గరికి వెళ్ళి పుతిన్ అక్కడ ఉంటే అక్కడికి డైరెక్ట్గా భేటీలోకి వెళ్ళిపోయాడంట. ఆ లోపలికి అనుమతి లేకుండా వెళ్ళడంతో ఆ పుతిన్ సిబ్బంది ఏమో అతన్ని పక్కకి నెట్టేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ట్రెండ్ అయిపోయింది. అనవసరంగా అవమానపడ్డం తప్ప ఏదైనా ఉందా? గతంలో చైనాలో కూడా మనం చూసాం. చైనాలో ఓ పక్క నరేంద్ర మోదీ, ఇంకో పక్క జిన్పింగ్, ఇంకో పక్క పుతిన్, వీళ్ళు ముగ్గురు కలిసి చాలా గ్రాండ్గా అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక దొంగలాగా పక్క నుంచి దిక్కులు చూస్తూ నించున్నాడే తప్ప కనీసం ఎవరైనా పట్టించుకున్నారా? ఇప్పుడు మరొకసారి మొన్న మధ్య కొంత హడావుడి చేశాడు పుతిన్తో భేటీ అని చెప్పేసి, మీటింగ్ అని చెప్పేసి, కనీసం అక్కడ ఇయర్ ఫోన్ పెట్టుకోవడం రాక, ఏం మాట్లాడాలో తెలియక, మన దేశాలు కూడా బాగా వ్యాపారం చేయాలని చెప్పేసి పుతిన్తో మాట్లాడాడు. ఆ చైనా సందర్భంలోనే పుతిన్తో మొత్తానికి చాలా కష్టపడి అప్పుడు భేటీ కుదిరింది. పుతిన్ షహబాజ్ షరీఫ్ మాట్లాడుతుంటే నవ్వుతూ ఉండిపోయాడు. ఆ ఇయర్ ఫోన్ పెట్టుకోవడం రాక, ఎలా వాడాలో తెలియక ఆ విషయంలో కూడా ఇబ్బంది పడుతుంటే, కనీసం వాళ్ళ స్టాఫ్ వచ్చి ఆ విషయంలో హెల్ప్ చేయకపోతుంటే అంతర్జాతీయ వేదికల మీద పుతిన్ నవ్వుతున్నాడు, ఇంకో పక్క ప్రజలందరూ నవ్వుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు ఏకంగా 40 నిమిషాలు కూర్చొని పుతిన్ రాక అక్కడ వేరే వాళ్ళతో మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళడం ఏంటి? దెర్ ఈజ్ ఎ ప్రోటోకాల్, దెర్ ఈజ్ ఎ ప్రోటోకాల్ ఫర్ ఎవ్రీథింగ్. ఒక్కసారి నాకు ఆ విజువల్ ఫుల్ స్క్రీన్ ఇవ్వండి పీసీఆర్, ఆ టాప్ విజువల్. సో మనం చూస్తున్నాం, అదిగో అక్కడ పుతిన్తో భేటీ అని చెప్పేసి కూర్చున్నాడు. వెనక జెండాలు పెట్టారు, 2 చైర్లు వేశారు. వెయిట్ చేశాడు. ఎంతసేపటికి రారే? ఏడి? ఈ వెయిటెడ్ ఫర్ 40 minutes, 40 నిమిషాలు. ఏ దేశ ప్రధానికి కానీ, ఏ దేశ అధ్యక్షుడికి కానీ ఇలాంటి పరిస్థితి ఉంటుందా అసలు? అలా ఉందంటే వాళ్ళ వాల్యూ ఏంటో ఒకసారి మీకు అర్థమవుతుందా? ఇదే అంటారు పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం అని. చివరికి ఏమైంది? ఒళ్ళంతా వాచిపోయింది. అక్కడే టర్కీ అధ్యక్షుడితో ఎర్డోగన్తో పుతిన్ భేటీలో ఉంటే డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయాడంట. లోపలికి వెళ్ళిపోతే అక్కడ పుతిన్ స్టాఫ్, పుతిన్ సెక్యూరిటీ పక్కకి నెట్టేశారు. ఇంతకంటే అవమానం, ఇంతకంటే పరువు తక్కువ పని ఇంకేదైనా ఉంటుందా? సో దేనికోసం ఇదంతా? దేనికోసం ఈ పాకులాటంతా అంటే ప్రతి దాంట్లోనూ భారత్తో కంపేర్ చేసుకునే ప్రయత్నం. కంపేర్ చేసుకోవడానికైనా సిగ్గుండాలి కదా కొంచెమైనా. కనీసం అర్హత అయినా ఉందా పాకిస్తాన్ని కంపేర్ చేసుకోవడానికి? భారతదేశంలో ఉన్న వాళ్ళే చాలా సందర్భాలు భారతదేశ పౌరులే చాలా సందర్భాల్లో పాకిస్తాన్తో భారతదేశం కంపేర్ చేసుకోవడం ఏంటి? మనకు సిగ్గుండాలని చెప్పేసి మనల్ని మనం విమర్శించుకుంటూ ఉంటాం. సో దట్ ఈస్ దేర్ రేంజ్. పాకిస్తాన్తో కంపేర్ చేసుకోవడం ఏంటి? కానీ పాకిస్తాన్ మాత్రం భారతదేశంతో కంపేర్ చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. అసలు ఆ స్థాయి ఉందా? మనంతా ఎదగాలన్న ఆలోచన ఉండడంలో తప్పులేదు. మనం ఎలాగైతే అగ్రదేశాలను మించిపోవాలని ప్రయత్నిస్తున్నామో, ఇప్పుడు టాప్ 5లోకి మనం ఎలాగైతే వచ్చామో, అఫ్కోర్స్ జీడిపిలో మనం టాప్ 5లో ఉన్నాం. అట్ ద సేమ్ టైం మన కొనుగోలు శక్తి, పర్చేసింగ్ కెపాసిటీ, హయ్యర్ పర్చేసింగ్ కెపాసిటీ టాప్ 3లో ఉన్నాం మనం. అదిగో అక్కడ చూస్తున్నాం. చైనా సదస్సు సందర్భంగా ఓ పక్క మోదీ పుతిన్ మాట్లాడుకుంటూ వెళ్తుంటే అటు చూడండి ఎలా నించున్నాడు. కనీసం ముందుకొచ్చి మాట్లాడే ముఖమైనా ఉందా? అంత ధైర్యం ఉందా? అసలు ఆ వాల్యూ ఉందా అంతర్జాతీయ వేదికల మీద? ఏదో చూడండి, స్కూల్లో తప్పు చేసిన స్కూల్ పిల్లోళ్ళలాగా ఎలా నించున్నాడు, చిన్న స్టూడెంట్ లాగా, ఒక దొంగలాగా నక్కి అక్కడ నించున్నాడు. అండ్ పైన ఫోటోలో మీరు చూస్తున్నారు, ఈజ్ వెయిటింగ్ 40 minutes వెయిటింగ్ అంట. అక్కడ చివరికి ఏమైంది?
నథింగ్ హ్యాపెన్స్. సో దిస్ ఈజ్ ద వాల్యూ, పాకిస్తాన్కు ఉన్న వాల్యూ ఇది. ఖచ్చితంగా మనం కూడా ఒక విషయంలో రియలైజ్ అవ్వాలి. భారత్ షుడ్ అండర్స్టాండ్ వన్ థింగ్, దట్ వీ షుడ్ నాట్ కంపేర్ విత్ పాకిస్తాన్ ఎనీమోర్. మనం చాలా విషయాల్లో పాకిస్తాన్లో ఇలా ఉంది కానీ ఇండియాలో ఇలా ఉంది సిచ్యువేషన్ అని చెప్పి కంపేర్ చేస్తున్నాం. అంటే పాకిస్తాన్లో పాపం లేడీస్కి ఇంత దారుణంగా ఉంది సిచ్యువేషన్, ఇండియాలో చాలా బెటర్గా ఉందని మనం చెప్పుకుంటూ ఉంటాం. వీ కెనాట్ కంపేర్ విత్ పాకిస్తాన్. దే ఆర్ నాట్ ఈవెన్ ఇన్ అవర్ రేంజ్. మన రాడార్ రేంజ్లో కూడా వాళ్ళు లేరు ఈ కంపారిజన్ విషయంలో. అసలు ఆ రేంజ్కి వచ్చే అవకాశం కూడా లేదు వాళ్ళకి. వాళ్ళు మన రేంజ్కి రావాలంటే ఇంకొక 100 ఏళ్ళు పడుతుందో అప్పటి వరకు వాళ్ళ దేశం ఉంటే. ఎందుకంటే రెండు దేశాలకి ఒకేసారి స్వతంత్రం వస్తే అటు పాకిస్తాన్ ఏర్పడింది కదా ఒకే సమయంలో కదా. కానీ మనం ఎక్కడున్నాం? రష్యా అధ్యక్షుడు మన దేశానికి వస్తున్నాడు, మనం వాళ్ళతో పోటీపడి అమెరికాతో పోటీ పడైనా సరే మేము వ్యాపారం చేసుకుంటామని చెప్తున్నాం. మన సొంత టెక్నాలజీతో ఫైటర్ జెట్స్ తయారు చేసుకుంటున్నాం, మన సొంత టెక్నాలజీతో గన్స్ తయారు చేసుకుంటున్నాం, మిజైల్స్ తయారు చేసుకుంటున్నాం. బ్రహ్మోస్ మిజైల్ వరల్డ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మిజైల్. ఇప్పుడు కనీసం 20కి పైగా దేశాలు మన బ్రహ్మోస్ కోసం పోటీ పడుతున్నాయి, మాకు అమ్మండి అని చెప్పేసి. దట్ ఈస్ వేర్ వీఆర్. పాకిస్తాన్ ఎక్కడుంది? దే ఆర్ బెగ్గింగ్ అమెరికా, దే ఆర్ బెగ్గింగ్ చైనా, మాకు ఫండ్స్ ఇవ్వండి. మొన్న దురంధర్ మూవీ మనం తీసాం కదా, మన ఇండియన్ ఏజెంట్ గురించే కదా తీసింది. చాలా గొప్ప సినిమా అంటున్నారు, చాలా బాగా ఉంది సినిమా, మనం చూస్తున్నాం, చాలా మంచి రేటింగ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి పాకిస్తాన్ ఏడుస్తుంది. ఏమని ఏడుస్తుందో తెలుసా? పాకిస్తాన్లో పబ్ ఉందని, ఆ సినిమాలో హీరోయిన్ పబ్లో డాన్స్ చేస్తూ ఉంటుంది, అక్కడ హీరో వెళ్తాడు. సో దెర్ ఈజ్ నో పబ్స్ ఇన్ పాకిస్తాన్ ఆ టైంలో అసలు. అండ్ హీరో బైక్, ఒక కాస్ట్లీ బైక్ యూజ్ చేశాడు అందులో, రణ్వీర్ సింగ్. సో ఆ బైక్, అలాంటి బైక్స్ మా దగ్గర ఎక్కడ ఉన్నాయి? మా దగ్గర అన్ని స్ప్లెండర్లు ఇలాంటివే కదా మా దగ్గర టాప్ బైక్స్ అంటే. యూ కాంట్ సీ స్పోర్ట్స్ బైక్స్ ఇన్ పాకిస్తాన్. ఒకవేళ చూసినా ఎంత ప్రైస్ ఉంటుందో తెలుసా? మన దగ్గర 10 లక్షలు ఉండే బైక్ అక్కడ కోట్లలో ఉంటుంది. మన దగ్గర ఒక 20 lakhs ప్రైస్ అనుకుంటే, ఒక సూపర్ బైక్ కాస్ట్ 20 lakhs అనుకుంటే, దే నీడ్ టు స్పెండ్ ఆల్మోస్ట్ 1.5 crores 2 crores ఫర్ దట్ బైక్. అంటే అంత ట్యాక్స్ ఉంటుంది అక్కడ, ఇంపోర్ట్ ట్యాక్సెస్ అంత ఉంటాయి. అట్ ది సేమ్ టైం వాళ్ళ రూపీ వాల్యూ మనకంటే తక్కువ కదా వాళ్ళ కరెన్సీ వాల్యూ. సో ఓవరాల్గా చూస్తే దే కెనాట్ కంపేర్ విత్ అస్. వీ షుడ్ స్టాప్ కంపేరింగ్ విత్ పాకిస్తాన్ ఇన్ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే చాలా సందర్భాల్లో వీఆర్ బెటర్ దాన్ పాకిస్తాన్ అని చెప్పుకుంటుంటారు కొంతమంది మన వాళ్ళు. వీ డోంట్ డూ దట్ అగైన్. దే ఆర్ నాట్ ఈవెన్ దట్ రేంజ్. They don't have that standard, not at least even to compare. ఇప్పుడు భారతదేశంతో కంపారిజన్స్ పాకిస్తాన్ చేసుకుంటుంది. ఏమని? మా దగ్గర ఆయుధాలు ఉన్నాయి, మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఇది ఒక్క మాట మాత్రం మళ్ళీ చెప్పుకుంటారు. ఎన్ని ఉన్నాయి మీ దగ్గర వెపన్స్? సరే ఎన్నున్నా సరే ఎవరి చేతిలో ఉన్నాయి? ఉగ్రవాదుల చేతిలో ఉన్నాయి, మీ సైన్యం చేతుల్లో ఉంది. మీ రాజకీయ నాయకులు ఏం చేయలేరు అక్కడ. ఇక్కడ డెసిషన్ ఎవరు తీసుకుంటారు? గవర్నమెంట్స్ తీసుకుంటాయి. ప్రజలు ఎన్నుకున్న నాయకులు ఇక్కడ డెసిషన్స్ తీసుకుంటారు. బట్ అక్కడ ఎవరు నిర్ణయాలు తీసుకుంటారు? అసీం మునీర్, ఒక ఉగ్రవాది తీసుకుంటాడు నిర్ణయాలు. ఇమ్రాన్ ఖాన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. రేపో మాపో షహబాజ్ షరీఫ్ని పక్కకు నెట్టేసి ఇక పూర్తిగా అసీం మునీర్ గద్దెనెక్కాలని చూస్తున్నాడు. హూస్ గోనా టేక్ డెసిషన్స్? ఎవరి చేతిలో ఉంటాయి వెపన్స్? ఉంటే అవి కూడా అడుక్కు తెచ్చుకున్నాయి కదా. మీకు అంత టెక్నాలజీ ఎక్కడుంది? మీ దగ్గర మిజైల్స్ ఏమైనా సొంతగా తయారు చేసుకునే కెపాసిటీ ఉందా? డూ యూ హ్యావ్ కెపాసిటీ టు బిల్డ్ యువర్ ఓన్ ఫైటర్ జెట్స్? డూ యూ హ్యావ్ కెపాసిటీ టు మ్యానుఫ్యాక్చర్ యువర్ ఓన్ గన్స్? నథింగ్, ఎవ్రీథింగ్. మొన్న భారతదేశంతో యుద్ధం జరుగుతుంటే హూ గేవ్ ది సపోర్ట్? తుర్కీ ఇచ్చింది సపోర్ట్, టెక్నికల్ సపోర్ట్ కొంత. అండ్ డ్రోన్స్ ఇచ్చిందేమో చైనా. అండ్ ఆ డ్రోన్స్ మనం ఎలా బద్దలు కొట్టేసాం మనం చూసాం కదా, ఎలా కాల్చి పడేసాం మనం చూసాం కదా డ్రోన్స్ని. అండ్ మన బిజినెస్ రేంజ్ ఎంత, వాళ్ళ రేంజ్ ఎంత? కనీసం మన దేశంలో ఒక స్టేట్ బడ్జెట్, వాళ్ళ దేశం బడ్జెట్, వాళ్ళ దేశం మొత్తం బడ్జెట్ వాళ్ళ మంత్రులే చెప్పారు వాళ్ళ పార్లమెంట్లో. దే సెడ్ ఇట్. ఒక యూపీ అనే ఒక స్టేట్ ఉంది అక్కడ, ఆ స్టేట్ బడ్జెట్ అంతా మన దేశం బడ్జెట్ అని చెప్పి సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు. వాళ్ళు ప్రతిపక్ష నాయకులు తిట్టుకుంటున్నారు అక్కడ పార్లమెంట్లో. సో ఏ విషయంలో వాళ్ళు కంపేర్ చేసుకోగలుగుతారు మనలో? సో ఓవరాల్గా పాకిస్తాన్ అంతర్జాతీయ స్థాయిలో మాకు వాల్యూ కావాలని చెప్పి పాకులాడుతుంది.
వాళ్ళ దగ్గర చూపించుకోవడానికి ఉంది ఒకే ఒక్కటి, సమ్ న్యూక్లియర్ పవర్. అది కూడా ఎలా వచ్చిందో మనందరికీ తెలుసు. సో దాన్ని ఎందుకు వాడతారనేది కూడా మనకు తెలుసు. ఆర్ దే రియల్లీ రెస్పాన్సిబుల్? నో. పిచ్చోడి చేతిలో రాయి అంటారు కదా, అంతే. అంతకు మించి ఏముంది? ఎప్పుడు ఎవరి మీద విసిరి కొడతాడో, లేదంటే వాడి పళ్ళు వాడే రాళ్ళు కొట్టుకుంటాడో తెలియదు కదా. దట్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్. పాకిస్తాన్ విషయంలో న్యూక్లియర్ పవర్ ఉంటే అదే జరుగుతుంది. ఇంకా వాళ్ళ దగ్గర ఇంకేం లేదు, తినడానికి తిండి లేదు, ఉద్యోగాలు లేవు. ఏదన్నా మంచి ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే మనమైతే మహా అయితే వేరే రాష్ట్రానికి వెళ్తామేమో. హైదరాబాద్లో వీ హ్యావ్ బెస్ట్ క్వాలిటీ హాస్పిటల్స్, బెస్ట్ సర్వీస్ ఉంది. ఈవెన్ వేరే దేశాల నుంచి మన దేశానికి వచ్చి హైదరాబాద్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇంటర్నేషనల్ లెవెల్ ట్రీట్మెంట్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. బట్ వాళ్ళు ఏదైనా చేయించుకోవాలంటే కొద్దిపాటి మంచి ఏదన్నా, సహజంగా మన నాయకులు చూస్తుంటాం, ఏపీ నుంచి హైదరాబాద్ వస్తారు, లేదంటే హైదరాబాద్లో ముంబై వెళ్తారు, ఢిల్లీ వెళ్తారు, ఇలా చూస్తుంటాం. ఇట్స్ వెరీ రేర్ కేసులో మాత్రమే వేరే దేశాలకు వెళ్ళడం అనేది. కానీ వాళ్ళు అలా కాదు. వాళ్ళ నాయకులు ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే వాళ్ళ దేశంలో ఉండదు, వేరే దేశాలకు వెళ్ళాల్సిందే వాళ్ళు. సో దట్ ఈస్ ద కండిషన్ దేర్. దెర్ ఈజ్ నో ఎడ్యుకేషన్ క్వాలిటీ, దెర్ ఈజ్ నో మెడిసిన్. వాళ్ళకి ప్రాపర్గా వైద్యం లేదు, ట్రీట్మెంట్స్ లేవు. ఇక తిండికి దొంగతనాలు చేసుకోవాల్సిన పరిస్థితి, వంట గ్యాస్ ఏమో బెలూన్స్లో నింపుకోవాల్సిన పరిస్థితి, పెద్ద కవర్స్, ప్లాస్టిక్ కవర్స్ తీసుకెళ్ళి దాంట్లో నింపుకోవాల్సిన కండిషన్ కనిపిస్తుంది. సో అసలు వాళ్ళకి ఏ కేపబిలిటీ ఉంది? అండ్ పుతిన్తో మళ్ళీ భేటీ అంటున్నారు. వాట్ దే కెన్ ఆఫర్ టు పుతిన్ చెప్పండి? ట్రంప్కి ఆఫర్ చేసినట్లుగా బలూచిస్తాన్లో దొంగతనం చేసిన రంగురాళ్ళు తీసుకెళ్ళి ఇస్తారా పుతిన్కి? ఏమిస్తారు? లేదంటే ట్రంప్ నేను ఆయిల్ స్టోర్స్ పెడతా అంటున్నాడు, ఆయిల్ మళ్ళీ తీసుకెళ్ళి రష్యాకి అమ్మేస్తారా? ఏం చేయగలుగుతారు వాళ్ళు? సో మీరేమనుకుంటున్నారు? దేనికోసం ఈ పాకులాట? నిజంగా అదే మరొక మాట కూడా వింటాం, కొండకి వెంట్రుక గట్టి లాగడం అంటారు కదా. దట్స్ వాట్ దే ఆర్ డూయింగ్. దే డోంట్ హ్యావ్ దట్ క్యాపబిలిటీ టు పుల్ ఆఫ్ ఆల్ దిస్. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. అంతర్జాతీయ స్థాయిలో పదే పరువు పోగొట్టుకుంటుంది పాకిస్తాన్. వాళ్ళకి రెగ్యులర్గా ఉండేది, అది కొత్త ఏం కాదు. నేను ఇంతకుముందు దురంధర్ మూవీ గురించి చెప్తున్నాను. సో దురంధర్ సినిమాలో పాకిస్తాన్ని రిచ్గా చూపించామంట మనం. ఏమని? ఒక కాస్ట్లీ బైక్ చూపించాం, పబ్ చూపించాం, ఇవన్నీ చూపించాం కదా. మీరు ఇలాంటివన్నీ చూపించి పాకిస్తాన్ రిచ్ అని మీరు చూపిస్తున్నారు ప్రపంచ దేశాలకి. మాకు లోన్స్ రావు, అంతర్జాతీయ స్థాయిలో మాకు కొన్ని లోన్స్ వస్తున్నాయి, మాది పూర్ దేశం కదా, మా పనికి వాళ్ళ దేశానికి కొంతమంది డబ్బులు ఇస్తున్నారు మాకు దిక్కు లేకపోతే. ఇప్పుడు మళ్ళీ మీరు మా దగ్గర పెద్ద కాస్ట్లీ బైకులు, మా దగ్గర పబ్బులు ఇవన్నీ ఉన్నాయని చూపిస్తే మాకు లోన్స్ ఎవరు ఇస్తారు, మాకు చిల్లర ఎవరు దానం చేస్తారని చెప్పేసి ఏడుస్తున్నారు. ఇట్స్ హ్యాపెనింగ్. దిస్ ఈజ్ ఫ్యాక్ట్. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. దురంధర్ మూవీలో మనం పాకిస్తాన్ని చూపించిన దానికి వాళ్ళు ఏడుస్తున్నారు. ఎందుకు అంటే మమ్మల్ని రిచ్గా చూపించొద్దు, మాకు ఎవడో భిక్ష వేయడు అని చెప్పేసి ఏడుస్తున్నారు. దిస్ ఈజ్ ఫ్యాక్ట్. దిస్ ఈజ్ హ్యాపెనింగ్. కావాలంటే మీరు చెక్ చేసుకోండి వెళ్ళి. అంత దరిద్రంలో ఉండేవాళ్ళు వాళ్ళు. సో మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి. నైపుణ్యం ఎవరి సొత్తు? ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపున్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని.
కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. జలుబు, తలనొప్పి, మోకాళ్ల నొప్పులు మరియు నడుము నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీ బామ్. పాపం లేడీస్కి ఇంత దారుణంగా ఉంది సిచ్యువేషన్, ఇండియాలో చాలా బెటర్గా ఉందని మనం చెప్పుకుంటూ